నిన్న ఆపరేషన్ సింధూర్ జరిగిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పిచ్చి కూతలు కూస్తున్నారు సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని. మన దేశంలో ఉంటూ వేరే దేశాలకు సపోర్ట్ చేయడం కావచ్చు, ప్రకాష్ రాజ్ అండ్ సిపిఎం నారాయణ లాంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా కఠిన శిక్షలు వేయాలి అని మాట్లాడారు. సో మీరు ఏం చెప్తారు ఈ వ్యాఖ్యలు? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 100% మంచిదండి. అది జరగాల్సింది. కాకపోతే అది ఏ ప్రభుత్వం అయినా కానీ, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కానీ, ఇటు టీడీపీ ప్రభుత్వం కానీ, మన పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం కానీ, ఎవరిని చూసుకున్నా 1% అనేది వ్యతిరేకులు అనేది ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ వల్ల 100% జరగాల్సిన పనులు అనేవి జరుగుతలేవు. పవన్ కళ్యాణ్ గారు కనుక ఆయనే సీఎంగా ఉండేసి ఈ మాట అనగలిగితే 10 రోజులలో వాళ్ళు అరెస్ట్ అయ్యేవాళ్ళు. ఆయన సీఎం కాలేదు కాబట్టి కేవలం అని ఊరుకున్నారు. కానీ ఆ రోజు తొందరలోనే ఉంది. అన్న, ఇప్పుడు చాలా మంది కూడా మన దేశంలో ఉంటూ వేరే దేశాలకు అనువుగా మాట్లాడుతున్నారు. సో వీళ్ళందరినీ కూడా దేశద్రోహులు అనుకోవచ్చా? ఇలాంటి వాళ్ళ వల్లనే అటాకులు జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టి కుక్కలు అనేవి చాలా ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన సంపాదన, వాళ్ళ ఎదుగుదల, దేశ అభివృద్ధి కానీ, దేశ ప్రజలు కానీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు చేసే పనులే ఇవన్నట్టు. 2 ఏళ్ల క్రితము ఒక కాంగ్రెస్ నాయకుడు అన్నాడు, నువ్వు దరిద్రుడు అండి, నువ్వు వేరే దేశాన్ని ప్రేమించలేవు, నేను ప్రేమిస్తా. తను ఒక పేరు చెప్పాడు, ఆ దేశం పేరు. ఆ దేశానికి మనకు ఎప్పుడు పడదు, అంటే మనకు పడదు అంటే కాదు, ఆ దేశం ఎవరికి పడదు అన్నట్టు. ఆ దేశం వల్ల ప్రతి దేశం కూడా బాధపడుతుంది, ముఖ్యంగా మనం బాధపడుతున్నాం. అటువంటి దాన్ని మనవాడు టార్గెట్ చేసి నేను దాన్ని ప్రేమిస్తానని చెప్పేసి అంటే అది అతను తెలివి తక్కువతనం. అటువంటి వాడిని దేశద్రోహి కింద పెట్టేసి జైల్లో ఎప్పుడు అరెస్ట్ చేయించాలి.